హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన చిక్కటి పాలను 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కాజు వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అరగంట సేపు పక్కన పెట్టుకున్న సూజీ రవ్వని ఒకసారి స్పూన్తో కలుపుకొని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. 10 to 15 మినిట్స్ తరువాత ఇలా పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొంతసేపు కూల్ అయిన తర్వాత 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం షుగర్ పౌడర్ ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన సైజుల్లో చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, మనకి కావలసిన టేస్టీ జ్యూసీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.